దేవుడు చేసినవి మనుషులు చేయలేరు. దేవుడు ప్రతి దాన్ని సూర్యుడు కలుగునగాక అనగానే సూర్యుడు వచ్చాడు. చంద్రుడు కలుగునగాక, ఆకాశ నక్షత్రములు కలుగునుగాక, జంతువులు కలుగునుగాక, భూమి కలుగునుగాక. ఇవన్నీ దేవుడి నోటి మాట ద్వారా సృష్టింపబడ్డాయి. కానీ వీటి అన్నిటిని చేసిన దేవుడు మానవుని మాత్రము కలుగునుగాక అని అనలేదు. అర్థమైందండి? మానవుని కలుగునగాక అనలేదు. జంతువులు కలుగునగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగునగాక. కానీ మానవుడికి వచ్చేసరికి దేవుడు తన చేతులతో నేల మట్టిని నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ అయినో. అంటే ఈ లోపల ఉన్నది ఎవరు? ఆత్మ. ఈ ఆత్మని చేసింది ఎవరు? దేవుడు. అందుకే మానవులు ఈరోజు ప్రపంచ మనుషులందరూ ఏ శాస్త్రవేత్త అయినా సరే దేవుడు చేసిన వాటిలో ఏ ఒక్కటి చేయలేరండి. మనుషులు చేసినవి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఒక బైక్ ఉందండి, ఎవరు చేశారు? మనుషులు చేశారు. అంటే మనుషులు చేసినవన్నీ కొన్ని ఉన్నాయి, దేవుడు చేసినవి చాలా ఉన్నాయి. అందుకే అంటున్నా, దేవుడు చేసినటువంటివి మనుషులు చేయలేరు. అర్థమైందండి? మనుషులు చేయలేరు. ఒక గాలి ఉంది, ఆ గాలిని చేసింది ఎవరు? దేవుడు. ఈ సృష్టిలో పంచభూతాలు ఇవన్నిటిని చేసింది ఎవరు? దేవుడు, మానవుడు కాదు. అంటే మానవుడు చేయాల్సినవి కొన్నే ఉన్నాయి, అన్నీ చేయలేడు. దేవుడు సమస్తం చేయగల సమర్థుడు. దేవుడు సమస్తము చేయగల సమర్థుడు. ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడిని, చంద్రుడిని ఇవి మనుషులు చేయలేరు. ఎవరు చేయగలుగుతారు? దేవుడు చేయగలుగుతాడు. అందుకే దేవుడు చేసినవి మనుషులు చేయలేరు. దేవుడు చేసినవి మనుషులు అనుభవిస్తున్నారు. దేవుడు చేసినవి మనుషులు ఉపయోగించుకుంటున్నారు. అంతే కదండి? ప్రతిదాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా? అన్నిటిని మనం ఉపయోగించుకుంటున్నాం. అంటే వీటన్నిటిని చేసింది ఎవరు? దేవుడు. ఈ ప్రపంచంలో ఎటు చూసినా మీకు సృష్టి కార్యక్రమాలలో ఏది చూసినా అవి దేవుడే చేశాడని మనకు అర్థమవుతుంది. మనుషులు చేయనివి ఒకే ఒకటి ఉందండి. చాలా ఉన్నాయి, మనుషులు చేయలేనివి చాలా ఉన్నవి. అందులో ఒకే ఒకటిది, మానవ దేహాన్ని మనుషులు చేయలేరు. అర్థమైందండి? ఈ మనిషిని ఎవరు చేయలేరంట? మానవుడు చేయలేడు, ఏ శాస్త్రవేత్త చేయలేడు, ఏ డాక్టర్ చేయలేడు, ఏ యాక్టర్ చేయలేడు. ఎవ్వరు చేయలేనిది దేవుడు చేశాడు. అందుకే దేవుడు అని అనగలుగుతాం. అర్థమైందండి? ఈ మానవ హృదయంలో ఉన్నవి కానీ, ఒక కళ్ళు కానీ అవండి, ఒక గుండె కానీ, ఒక కిడ్నీ కానీ, ఈ లోపల ఉన్న అవయవాలు, ఒక రక్తము కానీ, వీటిని చేయలేడు ఎవడో, ఏ మనిషి చేయలేడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని మనం చదువుకున్నాం. అంటే ప్రతి మనిషిని పుట్టించేది ఎవరో? దేవుడే. మనుషులను పుట్టించేది ఎవరో? దేవుడే. కానీ ఈ మనిషి నిర్మాణం చేసింది ఎవరో? దేవుడే. ప్రపంచంలో మనిషి చేసుకున్నది చాలా ఉన్నాయండి. ఏంటిదంటే ఒక తాజ్మహల్ చూడండి. తాజ్మహల్ ఎవరు చేశారు? దేవుడా మనిషా? మనిషే. ఒక ఈఫిల్ టవర్ దేవుడా మనిషా చేసింది? మనిషే. ఈ మన సృష్టిలో కనబడితే ఈ వస్తువులు చేసింది ఎవరో? మనిషి, దేవుడు కాదు. ఈ మనిషిలో అవయవాలు చేసింది ఎవరో? దేవుడు. ఈ అవయవాలు ఏది పోయినా మనకి దొరకదు. అర్థమైందండి? ఒక బైకులో సామాన్లు పోయినాయి అనుకోండి, స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. ఒక బైక్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, ఒక టీవీ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, ఒక కారు స్పేర్ పార్ట్స్, ఏదైనా చక్రం పోయినా, టైర్లు పోయినా, లేకపోతే మడ్గేర్ పోయినా, ఏమంటే ఒక బాడీ పోయినా, ఏది పోయినా దానికి సంబంధించినవి డిస్పోజల్లో దొరుకుతాయి. అవునా? కానీ మానవ దేహంలో ఉన్న ఈ కిడ్నీ కానీ, కళ్ళు కానీ, ఈ అవయవాలు కానీ, గుండె కానీ, ఈ కాళ్ళు కానీ, చేతులు కానీ, ఎక్కడన్నా మీకు అవయవాలు అమ్మబడును అని బోర్డు రాసి ఉంటుందా? రాసి ఉంటుందండి. ఎక్కడ దొరకవు. ఇగో కిడ్నీలు అమ్మబడును అని రాసి ఉంటాయా? రాయరు. ఇగో కళ్ళు అమ్మబడును రాసి ఉంటాయా? రాయరు. ఇగో బైక్ స్పేర్ పార్ట్స్ అమ్మబడును రాసి ఉంటాయా? రాసి ఉంటాయి. మన చుట్టూ ఎన్నో షాపులు ఉన్నాయి.
అలాగే కార్లు సంబంధించిన స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా? దొరుకుతాయి. మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. కార్లు సంబంధించిన పనిముట్లు, కారు సంబంధించిన వస్తువులు కావాలన్నా పోయినా మళ్ళీ దొరుకుతాయి. విమానాలకు సంబంధించిన వాటికి కూడా దొరుకుతాయి. కానీ దొరకనిటివి ఏమిటంటే మానవుని నిర్మాణం చేసిన దేవుడు చేసిన ఈ గుండె దొరకదు. దేవుడు చేసిన ఈ అవయవాలలో ఒక్కటి కళ్ళు దొరకవు. మా దేవుడు చేసిన ఈ అవయవాలలో ఉన్న కిడ్నీలు దొరకవు, కాళ్ళు దొరకవు, చేతులు దొరకవు, ఇలాంటివి ఏవి దొరకవు. దేవుడు మనిషిని చేయగల సమర్థుడు, ప్రపంచం చేయగల సమర్థుడిని దేవుడు. మన కళ్ళ ముందు ఒక వస్తువుని, ఒక ఫ్రిడ్జ్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా? దొరుకుతాయి. టీవీకి పోయినాయి అనే వస్తువులు దొరుకుతాయా? దొరుకుతాయి. అంటే మనుషులు చేసుకునే వాటిని దొరుకుతాయి ఖచ్చితంగా. కానీ దేవుడు చేసిన నిర్మాణంలో ఏ ఒక్కటి పోయినా దొరకదు. ఇది ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లరా. అర్థమైనా? దేవుడికి మనిషికి తేడా. ఒక గాలి కొంతసేపు బంధించడానికి కూడా దేవుడు మనిషి బ్రతకగలుగుతాడా? బ్రతకలేడు. మనిషి జీవించలేడు. ఎక్కడ మనుషులు అక్కడే కూలిపోతారండి. అంటే ఆక్సిజన్ లేకపోతే ఏ మనిషి బ్రతకలేడు. మరి దీన్ని చేసింది ఎవరు? దేవుడు. ఈ దేహం చేసింది ఎవరు? దేవుడే. ఈ మానవ నిర్మాణం చేసింది దేవుడే. కానీ ఈ నిర్మాణాన్ని కూల్చేసుకుంటే అది ఎంత ప్రమాదమో ఈరోజు మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. శిథిలమవుతున్న దేవుని ఆలయాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనాను అంటే ఎవడైనానంటే నువ్వు అందగాడు కాకపోయినా, ఆటగాడు కాకపోయినా, ధనవంతుడు కాకపోయినా, చదువు ఉన్నవాడువైనా, చదువు లేకపోయిన వాడివైనా, నువ్వు ఎవడివైనా సరే దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. ఏమంటే దేవుని ఆలయము పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయను. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దేవుడే నిర్మించాడని గుర్తుపెట్టుకోండి. దేవుడే నిర్మించాడు. ఈ అవయవాలు చేసింది దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ ఈ దేవాలయాన్ని, ఈ దేవుని ఆలయాన్ని మనుషులు పాడు చేసుకుంటున్నారు. ఎలా పాడు చేసుకుంటున్నారు చూడండి. మన కళ్ళ ముందు ఎన్నో వైన్ షాపులు ఉన్నాయా? ఎన్నో బార్ షాపులు ఉన్నాయి. తాగేవాళ్ళు, దేహాన్ని పాడు చేసుకునే వారి గురించి మాట్లాడుతున్నాం. దేహాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వైన్ షాపులకి వెళ్తారు. బాగా తాగేస్తారు. తాగి ఏం పాడు చేసుకుంటారు? లివర్లు పాడు చేసుకుంటారు, కిడ్నీలు పాడు చేసుకుంటారు. సిగరెట్లు కాల్చేవాళ్ళు, గుట్కాలు వేసేవాళ్ళు, కైనీలు వేసేవాళ్ళు గొంతులు పాడు చేసుకుంటారు. అంటే దేవుడిచ్చిన ఈ దేహము ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఏం చేసుకుంటున్నారు? మనుషులందరూ పాడు చేసుకుంటున్నారు. అర్థమైందా? ఈరోజు ప్రతి మనిషిని దేవుడు నిర్మించాడండి. ఇందులో ఏ అవయవం పోతే మనకు సూపర్ బజార్లో దొరకవండి. ఇందులో ఏది పోయినా సరే మార్కెట్లో లభించదండి. మార్కెట్లో అన్నీ లభిస్తాయి. కానీ దేహానికి సంబంధించిన ఈ అవయవాలు మార్కెట్లో కానీ, సూపర్ బజార్లో కానీ, ఏమండి స్పేర్ పార్ట్స్లో కానీ ఎక్కడా దొరకదు. ఈ దేవాలయాన్ని ఎలాగ కాపాడుకోవాలండి? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసిన వారిని దేవుడు వారిని పాడు చేసిను. చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మనం ఈ యొక్క మాటను మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధనలలో ఇశ్రాయేలీయులకి దేవుడు ప్రత్యక్ష గుడారము చేయమన్నాడండి. ప్రత్యక్ష గుడారము, అందులో నేను ఉంటానని చెప్పాడు. అవునా? మరి ఆ ప్రత్యక్ష గుడారము చుట్టూ ఎవరు ఉండాలి? ఇశ్రాయేలీయులు 11 గోత్రాలు ఉండాలి. ఇంకో గోత్రం వచ్చేసరికి లేవీలు. లేవీకి పుట్టిన కుమారులు ఎవరండి? గెర్షోము, కహాతు, మెరారి. వీళ్ళు ముగ్గురు ఒకవైపు ఉండాలి. ఇశ్రాయేలును నడిపించిన మోషే అహరోను గారు ఒకవైపు ఉండాలి. ఈ 11 గోత్రాలు ఒకవైపు ఉండాలి. మధ్యలో దేవుడు నివసిస్తాడని దేవుడు చెప్పిన మాట ప్రత్యక్ష గుడారము. ఆ ప్రత్యక్ష గుడారములలో 2 ఉంటాయండి. ఒకటి పరిశుద్ధ స్థలము,
రెండోది అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో దేవుడు వారి మధ్యలో ఉండి వారి ద్వారా మాట్లాడాలనుకున్నాడు. అలాగే మరి చుట్టూ ఎవరు ఉండాలి? ఇశ్రాయేలు, లేవీకి సంబంధించిన గోత్రములు, మోషే, అహరోను. ఇక్కడ నుంచి దేవుడు మాట చెప్పాలని దేవుడు ఒక ప్రత్యక్ష గుడారముని తెరలతో ఉండాలి. అది ఎలా ఉండాలండి? తెరలతో ఉండాలి. మధ్యలో నేను ఉంటానని చెప్పి దేవుడు వారికి ఇశ్రాయేలుకి చెప్పిన మాట. అలాగనే మరి దావీదు గారి కాలంకి వచ్చేసరికి దావీదు గారి కుమారుడు ఎవరండి? సొలొమోను గారు. సొలొమోను గారు ఒక ఏం కట్టించాడు? బంగారపు దేవాలయాన్ని కట్టించాడు. దావీదు గారు కోరిక చొప్పున సొలొమోను గారు బంగారపు దేవాలయం కట్టించాడు. మరి ఆ బంగారపు దేవాలయంలో దేవుడు ఉంటాడా? ఆలోచించండి. దేవుడు ఉండవలసిన ప్లేస్ ఒకటి ఉందండి. నువ్వు బంగారపు దేవాలయంలో కట్టించిన దేవుడు ఉండడు. నువ్వు ఇటుక, సిమెంటు, కంకరతో కట్టించిన దేవాలయంలో దేవుడు ఉండడు. నువ్వు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుని అందులో దేవుడు ఉంటాడు అని అనుకుంటున్నావు, కానీ అందులో కూడా దేవుడు ఉండడు. నువ్వు పెద్ద పెద్ద గోపురాలు కట్టి పెద్ద పెద్ద మందిరాలలో, పెద్ద పెద్ద చర్చిలలో దేవుడు నివాసం ఉంటారు అని అనుకుంటున్నారు ప్రజలు, కానీ దేవుడు అందులో ఉండడు. ప్రేమైన దేవుని పిల్లరా, మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు? ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయను అంటున్నాడండి. మరి దేవుని ఆలయం అంటే ఏంటండి? దేవుని ఆలయం అన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని నివాసం అన్నా ఒకటే. దేవుని మందిరం అంటే ఏంటండి? దేవుని మాటలు ప్రకటించే స్థలాన్ని దేవుని మందిరం అంటారు. అంతే కదండి? మనమందరం ఇక్కడ కూడుకున్నాము. ఇక్కడ ఏ జ్ఞానము ప్రకటించబడుతుంది? దేవుని జ్ఞానము ప్రకటించబడుతుంది. అర్థమేనండి? అంటే దేవుని ఉండే నివాసం కాదండి, మనం ఏర్పాటు చేసుకున్నది. మనం దేవుని మాటలో వినేదాని స్థలము అంటారు, లేదా నివాసం అంటారు, లేక మందిరం అంటారు. దేవుడి కని దృష్టి ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుందండి. ఇప్పుడు మనం అందరం వచ్చాము, ఇక్కడ నేర్చుకుంటున్నాము. మనం చూస్తుంది ఎవరో? దేవుడు మనం చూస్తాడు. అంతేగాని దేవుడు ఈ మందిరంలో ఉంటాడు అనేది భావనలో ఉండమాకండి. దేవుడు ఈ లోకంలో నివాసం చేయడు. అర్థమేనండి? ఆకాశం అని సింహాసము, భూమి నా పాదపీఠం అన్నాడు. అంత పెద్ద ఆత్మ ఈ భూమిలో విశ్వంలో పట్టదు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే సొలొమోను మందిరంలో దేవుడు ఉన్నాడండి? లేడు ప్రియమైన దేవుని పిల్లరా. దావీదు గారు కోరిక చెప్పిన సొలొమోను గారు ఒక బంగారపు దేవాలయాన్ని నిర్మించాడు. ఈ బంగారపు అంత బంగారమేనండి, ప్రతి బంగారమే. అలాంటి బంగారపు దేవాలయంలోనే ఎవరు ఉండలేదు? దేవుడు ఉండలేదు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? దేవుని ఆలయమును పాడు చేసిన వారిని దేవుడు వారిని పాడు చేయను. అసలు ఆలయం అంటే ఏంటి? అది ఎలా పాడైపోతుంది? ఎవరు పాడు చేస్తున్నారు అనేది మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు సొలొమోను గారి కట్టిన మందిరాన్ని ఒక అతను పాడు చేశాడు. అతను ఎవరండి? నెబుకద్నెజరు. అతను కిమ్ కాలంలో మరి కొంత దాన్ని పడేయటం, అక్కడ పూర్తిగా చేయటం జరిగిందండి. తర్వాత దానియేలు గారిని పట్టుకెళ్ళిపోవటం, రెండోసారి దాని మీద దాడి చేయటం, అప్పుడు యెహెజ్కేలు గారిని తీసుకెళ్తాం, మూడోసారి సిద్కియా కాలంలో రావటం, పూర్తిగా సొలొమోను గారి మందిరాన్ని ఏం చేశాడు? కూల్చేశాడు ప్రియమైన దేవుని పిల్లలు. సొలొమోను గారు కట్టిన మందిరాన్ని ఎవరు కూల్చేశారు? నెబుకద్నెజరు. అంటే ఇతను ఎన్నుకున్నది ఎవరో? దేవుడే. మరి ఆలయాన్ని పాడు చేశాడు కదా. అర్థమైందండి? దేవుడు ఆలయాన్ని పాడు చేసిన ఎడల వారిని నేను పాడు చేస్తానని చెప్పాడు కదా అపోస్తలుడైన పౌలు గారు. మరి ఇక్కడ ఆలయాన్ని పాడు చేశాడా లేదా? సొలొమోను గారి కట్టిన ఆలయాన్ని, సొలొమోను కట్టిన ఆ యొక్క గొప్ప బంగారపు దేవాలయాన్ని ఎవరు పాడు చేశారంటే నెబుకద్నెజరు పాడు చేశారు ప్రియమైన దేవుని పిల్లరా. మరి నెబుకద్నెజరును పాడు చేసిన అతన్ని దేవుడు పాడు చేశాడంటే అతను అంతకంటే అంత ఎక్కువగా ఆశీర్వదించాడండి. ఎక్కువగా అంచెలంచుగా ఎదిగాడు, కానీ అతను పాడు చేయలేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు మందిరం అంటే ఏంటి, ఆలయం అంటే ఏంటి, ఇది మనం నేర్చుకోవాలి. అర్థమైందండి? నెబుకద్నెజరు పాడు చేశాడు, మొత్తాన్ని కూల్చేశాడు, బంగారాన్ని కరిగించి తీసుకెళ్ళిపోయాడు. యెహోయాకీము కాలంలో, సిద్కియా కాలంలో పూర్తిగా దాన్ని ధ్వంసం చేసేసాడు ప్రియమైన దేవుని పిల్లరా.
మరి ధ్వంసం చేసిన ఈ నెబుకద్నెజరు దేవుడి మాట ఏం చెప్తుంది? ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసినట్లా వారిని పాడు చేసిను. మరి నెబుకద్నెజరును దేవుడు పాడు చేశాడా? పాడు చేయలేదండి. మరి ఆలయం అంటే ఏంటి? ఈ పాడు చేసిన దేవుడు వారిని ఎలా శిక్షిస్తాడు అనేది మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. మీరంటే ఎవరండి? ఎవరండి దేవుని ఆలయమే ఉన్నారంటే ఎవరు ఆలయంగా ఉన్నారు? మీరు అంటే ఎవరండి? అందరు కాదండి, అందరూ దేవుని నిర్మించిన ఆలయాలే. కానీ ఇక్కడ ప్రత్యేకంగా పౌలు గారు ఏం చెప్తారు? మీరు అంటే క్రైస్తవులు. ఎవరైతే క్రీస్తు నమ్మి బాప్టిజం తీసుకున్న తర్వాత మీలోకి ఎవరు వస్తారండి? పరిశుద్ధాత్ముడు వస్తాడండి. అర్థమేనండి? మీరు దేవుని ఆలయమే ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఎవరి దేవుడు ఆత్మ ఎవరిలో నివసిస్తుందండి? ఎవరైతే క్రీస్తు రక్షకుడిని అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తు ఆయన ద్వారానే మార్గం, ఆయన ద్వారానే నిత్య జీవం ఉంటుంది, యేసుక్రీస్తు ద్వారా పరలోకం ఉంటుంది, యేసుక్రీస్తువే మన రక్షకుడు, యేసుక్రీస్తు మన పాపాలన్నీ నిమిత్తం కొరకు ఆయన సిలువలో చనిపోయాడు అని నువ్వు నమ్మి బాప్టిజం తీసుకున్న తర్వాత నీలోకి ఎవరు వస్తాడు? పరిశుద్ధాత్ముడు వస్తాడండి. యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్టిజం తీసుకున్నాడా? తీసుకున్నారు. ఎవరిచ్చారు? బాప్టిజం ఇచ్చి యోహాను గారు. యేసుక్రీస్తు వారు నీళ్ళలోకి వెళ్ళినాక బాప్టిజం తీసుకున్నాక పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎలా? ఏ రూపంలో వచ్చాడు? పావురం రూపంలో వచ్చాడు. అప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడు పరలోకంలో? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పి పరలోకంలో ఒక తండ్రి స్వరము మాట్లాడాడు. అంటే ఒక పక్కన పావురం రూపంలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అలాగేనే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని ఆలయంలో ఉన్నారు. ఎవరు ఆలయము, ఎవరు పరిశుద్ధులుగా ఉండారంటే ఎవరైతే దేవుడు కొరకు, యేసుక్రీస్తు వారి కొరకు బాప్టిజం తీసుకుంటారో అప్పుడు మనలోకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఈ ఆలయాన్ని ఎవరైతే దేవుడి కొరకు బ్రతుకుతున్న ఈ ఆలయాన్ని పాడు చేసిన ఎడల నేను వారిని పాడు చేయను. అర్థమైందండి ప్రియమైన దేవుని పిల్లరా? అంటే అందరూ కాదండి, కొంతమంది. ఇప్పుడు అందరూ పరలోకం వెళ్తారా? కొంతమంది వెళ్తారండి. కొంతమంది వెళ్తారు, అందరూ రారు పరలోకానికి. దేవుడికి తెలుసు అందరూ పరలోకానికి రారని, కనతండ్రిని దేవుడికి తెలుసు. అయినా సరే ప్రతి మనిషిని దేవుడు పుట్టిస్తున్నాడు, ప్రతి మనిషికి ఆరోగ్యాన్ని ఆయుష్నిస్తాడు. కానీ కొంతమంది పరలోకం వస్తారని దేవుడికి తెలుసు. ఆ కొంతమందిలో మనము ఉండాలని దేవుడు కోరికండి. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఆత్మ, మీరు దేవుని ఆలయమే ఉన్నారు. మీలో ఉన్నది ఎవరండి? పరిశుద్ధాత్మ. ఎవరుంటారండి? పరిశుద్ధాత్మ అందరిలో ఉంటాడు, కొంతమందిలో ఉంటాడండి. కొంతమందిలో అంటే దేవుని ఆలయమే ఉన్నాం మనం ఎవరమండి? దేవుని ఆలయమే. మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. కానీ బాప్టిజం తీసుకున్న తర్వాత చాలా మంది కొన్ని వారాలు వస్తారు, కొన్ని నెలలు వస్తారు, తర్వాత ఏమైపోతారండి? లోకంలో కలిసిపోతారు. దేవుని నమ్మని వారు కూడా దేవుని ఆలయాలే ప్రియమైన దేవుని ప్రారం. కానీ అవి ప్రత్యేకింపబడలేదు ఇంకా. అవునా? అంటే వారు ఇంకా యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ తీసుకోలేదు. వారు ఎలా చేసుకుంటున్నారు? వారి దేహాలు ఎలా చేసుకుంటున్నారంటే తాగేసి, మందు తాగి పాడు చేసుకునే వారు కొంతమంది ఉన్నారు. సిగరెట్లు కాల్చి, చుట్టలు కాల్చి ఈ దేహంలో ఉన్న ఊపిరితిత్తులు పాడు చేసుకునే వారు కొంతమంది ఉంటారు. గంజాయికి అలవాటు పడిపోయి చేతులు కోసుకునేవారు కొంతమంది ఉంటారు. డ్రగ్స్కి బానిస అయిపోయి మత్తులో ఊగిపోయి అవయవాల్ని పాడు చేసుకునేవారు ఎంతోమంది ఉంటారు. కానీ ఈ దేహాన్ని చేసింది ఎవరు? దేవుడు. మనిషి కాదండి, మనిషి కాదు, దేవుడు చేశాడు. కానీ దేవుడు చేసిన ఈ దేహాలను పాడు చేసుకున్నాం అనుకోండి, దేవుడు నిన్ను పాడు చేస్తాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? ఈ శరీరం మనది కాదండి, దేవుడిచ్చిన ఈ నిర్మాణం మనం చేయగలుగుతున్నావా అండి? ఒక తండ్రి చేయగలుగుతాడా? ఒక తల్లి చేయగలుగుతుందా? చేయలేడండి. ఒక శాస్త్రవేత్త చేయగలుగుతాడా? ఒక డాక్టర్లు చేయగలుగుతారా? చేయలేడండి. అందుకే ఈ దేహము చేసింది దేవుడు. ఈ దేహము మీద ఎక్కువ అధికారం ఎవరికి ఉంది? దేవుడికి ఉందండి, మనకి లేదండి. సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి? దేవుడికే ఉన్నాయి. ఎందుకంటే నేను మొదట్లో చెప్పాను, ఈ దేహంలో ఏది పోయినా, ఎక్కడ ఏ సూపర్ బజార్లో దొరకవు, ఏ మాల్స్లో దొరకవు,
ఏ మనిషి చేయలేడు, ఏ శాస్త్రవేత్త చేయలేడు, ఏ డాక్టర్ చేయలేడు. అందుకే ఇది ప్రత్యేకింపబడింది దేవుని దేహము, దేవాలయము. మరి ఈ దేవాలయంలో ఎవరు ఉండాలనుకున్నాడు? సాక్షాత్తు దేవుడు ఉండాలనుకున్నాడండి. నువ్వు కట్టే మందిరంలో దేవుడు లేడు. అందుకే సొలొమోను గారు కట్టే మందిరంలో దేవుడు ఉన్నాడా? లేడు. ఎందుకంటే ఒకవేళ ఉండాల్సి వస్తే మరి సొలొమోను గారి కాలంలో నెబుకద్నెజరు ఎందుకు పడేయటం జరిగింది? మొత్తం కూల్చివేయడం జరిగింది. అంటే నువ్వు కట్టుకున్న దేవుడి మందిరంలో దేవుడు ఉండడు. నీ దేహంలో ఎవడు ఉంటారంటే సాక్షాత్ దేవుడు నీ ఆలయంలో, నీ హృదయంలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. నీ దేహంలో దేవుడు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మన దేహంలో ఎవడు ఉంటాడంటే దుష్టుడు ఉంటాడు. ప్రేమైన దేవుని పిల్లరా, దుష్టుడు ఉంటాడు. ఎందుకంటే దుష్టుడు ఉంటే వాడు చేసే పని ఏంటో తెలుసా? ఆదివారం మందిరానికి వెళ్ళేవాడు, దేవుడు మాటలు వినేవాడు, దేవుడి కొరకు బ్రతకాలని వాడు చేయడు. వాడు చేసే కార్యక్రమాలన్నీ ఎలా ఉంటాయి? అన్ని పాడు చేసే కార్యక్రమాలు ఉంటాయండి. చూడండి, సమాజంలో చూడండి ఎంతమంది పాడైపోతున్నారో. ఆదివారం వచ్చిందంటే ఎక్కడుంటారు? వైన్ షాపుల దగ్గర, బారుల దగ్గర, క్లబ్బుల దగ్గర, పబ్బుల దగ్గర. ఏమండి మందు తాగేవాళ్ళు మందు తాగుతూ ఉంటారు, పేకాడేవాళ్ళు పేకాడతారు. ఏమంటే ఇష్టానుసారంగా ఈ దేహంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే నీ దేహంలో ఉన్నది దేవుడా, దుష్టుడా? ఆలోచించండి. దుష్టుడు ఉండబట్టే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. దుష్టుడు ఉండబట్టే నిన్ను సెల్ ఫోన్లో మునిగిచ్చేస్తాడు. ఈరోజు చూడండి, పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వటం వల్ల వాళ్ళు కళ్ళు కూడా పోయే పరిస్థితులు ఉన్నాయండి. ఆలోచించండి. ఇవన్నీ దుష్టుడు చేసే కార్యక్రమాలనండి. చిన్నపిల్లలకి ఈరోజు కళ్ళజోళ్ళు వాడుతున్నారు. ఒక 9th క్లాసు, 8th క్లాసు, 7th క్లాసు ఈ పిల్లలే కళ్ళజోళ్ళు వాడుతున్నారు. ఫోన్లు లేకపోతే వాళ్ళు భోజనం చేయరండి. ఫోన్లు లేకపోతే వారికి టిఫిన్ చేయరండి. ఏది తినరో వారికి కావాల్సిందంటే ఫోను. ఆ ఫోన్లు ఇచ్చేసి ఈ దేవుడిచ్చిన కళ్ళను పాడు చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడిచ్చిన ఈ అవయవాలు పాడు చేసుకుంటున్నారు. దేవుడు చేసిన ఈ నిర్మాణాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ సృష్టిలో మనుషులు కట్టిన తాజ్మహల్ పడేయండి, మరలా కట్టేయవచ్చు. ఈ సృష్టిలో మన కళ్ళ ముందు పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి, పడేసినా మళ్ళీ కట్టొచ్చు. కానీ ఈ దేవుని నిర్మాణాన్ని కూల్చివేస్తే మరలా ఎవడు కట్టలేడండి. అర్థమైందండి? అంటే ఈ దేవుని ఆలయముగా మనం ఉన్నాము. ఇందులో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, దుష్టుడు ఉండకూడదు. మరి ఎవరో దేవుని ఆలయమే ఉన్నారంటే ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిలాగా శరీరాన్ని, ఇప్పుడు యేసుక్రీస్తు వారి దేహం ఎలా ఉందండి? దేవుని ఆలయం అండి, దేవుని ఆలయము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి పాపం లేదు. యేసుక్రీస్తు వారి కళ్ళు ఎటువంటి పాపం చూడలేదు, ఎటువంటి పాపపు మాటలు మాట్లాడలేదు. ఆయన శరీరం అంతా ఎటువంటి పాపానికి చోటు ఇవ్వలేదు. అది దేవుని ఆలయము. అర్థమేనండి? అది దేవుని ఆలయం. అలాగా దేవుని ఆలయంగా మనల్ని ఉండమన్నాడు. కానీ మనం ఉండగలుగుతున్నామా? అది దేవుని పిల్లరా. అప్పుడప్పుడు కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇది పరిశుద్ధ స్థలము, చెప్పులు విడిచి రావాలని అక్కడ బోర్డుల మీద రాస్తారు. దేవాలయంలో బోర్డులు రాస్తారు. ఏమని రాస్తారు? పరిశుద్ధమైన స్థలము, ఇది పుణ్యక్షేత్రము, ఇక్కడ మీరు చెప్పులు బయట విడిచి లోపలికి రావాలి, ఇక్కడ అలరి చేయకూడదు, గోల చేయకూడదు, మాట్లాడకూడదు. దేవుని మందిరంలో దేవుడిచ్చిన ఈ దేహము దేవాలయం. ఈ దేవాలయాన్ని పాడు చేసిన ఎలా వారిని పాడు చేసిందంటే ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడతారో, ఎవరైతే దేవుని పనిలో ఉంటారో వారిని ఒకవేళ మీరు కొట్టినా, వారిని ఒకవేళ మీరు చంపినా వారిని నేను పాడు చేస్తాను అన్నాడు పౌలు గారు. ఈరోజు సువార్త ప్రకటిస్తే ఎన్ని దాడులు జరుగుతున్నాయండి. బైబిల్ పంచి పెడితే కొడుతున్నారు, సువార్త చెప్తే కొడుతున్నారు. వాక్యాన్ని చెప్పాలన్నా మనం వెళ్తే రాళ్ళ దాడి చేస్తున్నారు. ఎన్ని గాయాలు చేస్తున్నారు ఆలోచించండి. ఎన్ని గాయాలు చేస్తున్నారు, ఎన్ని దాడులు జరుగుతున్నాయి. కొంతమంది, చాలామంది క్రైస్తవులు హతసాక్షులు అయిపోయిన వారు కూడా ఉన్నారండి. అంటే దేవుడి కొరకు చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి దేవుని ఆలయాలు పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను అన్నాడు. ఎవరైతే వాళ్ళ ముందు బాగానే ఉంటారు, కానీ ఎప్పుడైతే వాడు చనిపోతాడో అప్పుడు పట్టుకుంటాడు వాడిని. అర్థమైందా? మీకు అర్థం అవడానికి ఒక బాగా నేరస్తుడు ఉన్నాడండి. ఎన్నో ఘోరాలు చేశాడు, ఎన్నో పెద్ద పెద్ద నేరాలు చేశాడు. అటువంటి వాడు చనిపోతే కేసు కొట్టేస్తారా? ఉంటుందా? కేసు కొట్టేస్తారు. నువ్వు ఎంత పెద్ద నేరం చేసినా చనిపోతే కేసు కొట్టేస్తారు. కానీ దేవుడు కేసు ఓపెన్ చేస్తాడు అక్కడ. అర్థమేనండి? నువ్వు చనిపోగానే నీ శరీరం ఇక్కడ ఉంటుంది కదండి,
ఆత్మ అంటే యోహాను 6:63 ఏముంటుందండి? ఆత్మీయ జీవింపు చేసినది, శరీరం కేవలం నిష్ప్రయోజము. ఎవడైతే నువ్వు ఇక్కడ నేరాలు చేసిన వాడు మన ప్రభుత్వాలు కొట్టేస్తాయో దేవుడు అక్కడ పట్టుకుంటాడు. అక్కడ ఏం పట్టుకుంటాడు? ఆత్మను పట్టుకుంటాడు. అందుకే దేవుడు ఎవరైతే దేవుని ఆలయము పాడు చేసిన ఎడల వాడిని పాడు చేస్తానంటే, దేవుని మందిరాల మీద ఎవరైతే దాడులు చేస్తారో, దేవుడి కొరకు ప్రకటించిన వారు, సువార్థికుల్ని ఎవరైతే కొడుతున్నారో వారిని దేవుడు పాడు చేస్తానన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ ఈ ఆలయాన్ని కూడా పాడు చేసుకునే హక్కు నీకు లేదు. ఏం హక్కు లేదంటే, నీకు భూమి మీద ప్రతిదీ హక్కు ఉంది, కానీ ఈ దేహాన్ని పాడు చేసుకునే హక్కు నీకు లేదు. ఎందుకంటే దేవుడు చేసిన ఈ నిర్మాణం. యోహాను సువార్త యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తాడండి అపోస్తులతో, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ దినమున 3 రోజుల్లో దీన్ని లేపుతాను అన్నాడు. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, 3 దినమున దీన్ని లేపుదా అని అంటాడండి. ఏమంటే వారికి అర్థం అవ్వలేదు. ఎవరికి అర్థం లేదు? అపోస్తులకు అర్థం లేదు. ఈ దేవాలయాన్ని పడగొడటం ఏంటి, 3వ దినమున నువ్వు లేపటం ఏంటి, ఇది సాధ్యమా అసాధ్యమా అని వారు సందేహిస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం అవ్వలేదు. దేవుడు చెప్పిన ఈ దేవాలయం అంటే వారు భౌతికంగా మనం కళ్ళ ముందు కట్టిన సిమెంట్ ఇసుకతో కట్టుకున్న దేవాలయం అనుకున్నారు అపోస్తులు. అర్థమేనండి? భౌతికంగా మనం పెద్ద పెద్ద దేవాలయాలు కట్టుకున్నాం కదా. ఈ దేవాలయాన్ని సొలొమోను గారి దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడండి తెలిసి ఎవరికైనా? 7 సంవత్సరాలు అండి. మొదటి రాజుల గ్రంథం చూడండి, మొదటి రాజుల గ్రంథము అధ్యాయం 38వ వచనం ఉంటుందండి. 7 సంవత్సరములు సొలొమోను గారు కట్టిన ఆ యొక్క బంగారపు దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారండి? 7 సంవత్సరములు కట్టాడు సొలొమోను గారు. తర్వాత యెహోయాం కాలంలో తర్వాత మొత్తం నెబుకద్నెజర్ ఏం చేశాడండి? మొత్తం కూల్చేయడం జరిగింది. తర్వాత హేరోదు రాజు కాలంలో, మహా హేరోదు కాలంలో ఎన్ని సంవత్సరాలు కట్టారండి దేవాలయాన్ని? 46 సంవత్సరములు. అది ఎక్కడ ఉంది చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. ఈ దేవాలయమును ఎన్ని సంవత్సరాలు కట్టారండి? 46 సంవత్సరములు కట్టిన ఈ దేవాలయాన్ని యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు లేపుతానన్నాడు? 3 రోజుల్లో లేపుతున్నాడు. అదేంటి? 46 సంవత్సరాలు కట్టిన ఈ దేవాలయాన్ని యేసుక్రీస్తు వారు 3 రోజులు లేపుతున్నాడు అన్న అంటే వారికి అర్థం అవ్వలేదండి. 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని గురించి మాట్లాడలేదు యేసుక్రీస్తు వారు, ఈ దేహం గురించి మాట్లాడుతున్నాడండి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పి ఉన్నాడు. అంతేగాని 46 సంవత్సరాలు కట్టిన ఆ దేవాలయం గురించి మాట్లాడలేదండి. ఈ శరీరాన్ని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు ఎన్నో దినమున లేచారండి? 3వ దినమున లేచాడు. ఎందుకంటే సర్వాధికారి ఆయనకే ఉంది. ఒక్క క్షణంలోని భూమిని అంతం చేసే అధికారం ఎవరికి ఉందండి? మన దేవుడికి ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, చనిపోయిన వారు లేపింది ఎవరు? యేసుక్రీస్తు వారు. శిష్యులకు అర్థం అవ్వలేదు. దేవాలయాన్ని పడేయటం ఏంటి, 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని పడేయటం ఏంటి, 3వ రోజున లేపటం వాళ్ళకి అర్థం అవ్వదు శిష్యులకి. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, దేవాలయం అంటే నీ శరీరం గురించి చెప్తున్నాడు. నీ దేహము, నీ దేవాలయం అంటే నీ దేవుని ఆలయం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే ఈ దేవాలయంలో ఎవరు ఉండాలి? దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఉండాలి కోరుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఉండాలని మనం కోరుకున్నాడు దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారిది పరిశుద్ధమైన దేవాలయం అండి, దేహం. అంతే కదండి? ఎటువంటి పాపం చేయలేదు, ఎటువంటి తప్పులు చేయలేదు. దేవుని ఆలయం అంటే యేసుక్రీస్తు వారి. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రుడిగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. ఈరోజు మన దేవుని ఆలయాలు పరిశుద్ధంగా ఉన్నాయా? ఆలోచించండి. నీతిమంతులుగా ఉన్నామా? నిర్దోషులుగా ఉన్నామా? ఏ తప్పు చేయలేకుండా ఉన్నామా? అలాంటిగా ఉంటే, అలాంటి వారిగా ఉంటే నిజంగా దేవుడు నివసించే స్థలమే ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు నివసించే స్థలం అంటే ఏదో ఇల్లు అని లేకపోతే దేవాలయం అని అనుకోమాకండి. నీ దేహంలోనే ఎవరు ఉండాలనుకున్నాడు? మానవ దేహమే దేవుని ఆలయం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఆలయంలో ఎవరు ఉండాలంటే సాక్షాత్తు దేవుని ఆత్మ ఉండాలని
దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నీ హృదయంలో నివాసం చేయాలనుకుంటున్నాడు. దేవుడు నీతో ఉండాలనుకుంటున్నాడు. కానీ మనలో ఉండేవారు దుష్టుడు ఉంటున్నాడు. దుష్టుడు ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గము విడువక అపహాసులు కూర్చున్న చోట కూర్చుండగా అని అన్నాడండి కీర్తన 1వ అధ్యాయం. అందుకే దేవుని మందిరం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరం అనగా దేవుని సంఘము, జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలెనని. చాలండి. కాబట్టి దేవుని సంఘము, మనం అందరం ఎవరండి? దేవుని సంఘము. ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా బాప్తిసం తీసుకుంటారో వాళ్ళకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. అంటే మనం అందరం ఎవరండి? జీవం గల దేవుని సంఘము. అంటే ఈ సంఘము అంటే ఎవరిది? సంఘం అంటే ఎవరిది? యేసుక్రీస్తు వారి ప్రియమైన దేవుడి ప్రాణం. సంఘం కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారే. నీ దేహము దేవుని ఆలయము. ఈ ఆలయంతో అనేక మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, అనేకమైన సువార్త ప్రకటించాలి, అనేక మందిని దేవుడి వైపు నడిపించాలి, అనేక మందికి దేవుడు వాక్యాన్ని ప్రకటించాలి, విడిపించాలి. అటువంటి వారికి దేవుడు ఉండాలని కోరుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. మరి దేవుడు ఎవరిలోకి వస్తున్నాడు? ప్రకటన గ్రంథం చూద్దామండి. చివరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం అండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నాతో కూడా అతను భోజనం చేసేదను. అంటే తలుపు అనగానే మనం నిర్మించిన ఈ తలుపులు కాదండి, గోడలు కాదండి, సిమెంట్తో కట్టిన గోడలు, కిటికీలు ఇవి కాదండి. ఏమే తలుపు. ఆ తలుపు నుండి ఏం చేస్తున్నాడు? దేవుడు తట్టుచున్నాడు. అరే నా మాట వినరా, నా గురించి ఆలోచించు, నేనే దేవుడిని, నా కుమారుడు నీ కొరకు మరణించేశాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, మరలా 2వ రాకడలో ఆయన యేసుక్రీస్తు వారు వస్తున్నాడు. ఇప్పటికైనా వినండి, నా మాట వినండి అని చెప్పి దేవుడు ప్రతి మనిషి హృదయాలను తట్టుస్తున్నాడండి. కానీ మనం వినాలి, విని మారు మనసు పొందాలి. విని మారు మనసు పొందడమే కాకుండా దేవుడి కొరకు భయభక్తుల చేత ఉండాలి, దేవుడి కొరకు ఆలోచించాలి. దేవుడిని ఈ ఆలయాలను పాడు చేయకూడదండి. ఇది సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయంటే దేవుడికే ఉంది, మనది కాదండి ఇది. మనం కనుక ప్రియమైన దేవుని పిల్లరా ఆలోచించండి. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల, తలుపు అంటే హృదయాన్ని తీసిన ఎడల నేను వారితో దగ్గరికి వచ్చి వారు నాతో వారు కలిసి భోజనము చేసేదరు. ఎంత గొప్ప మాట ప్రియమైన దేవుని పిల్లరా. ఎవరు ఆలోచిస్తున్నారు దేవుడి మాటను? ఎవరు గుర్తిస్తున్నారు దేవుడి మాటను? ఎవరు దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకాలి అనుకుంటున్నారు? ఆలోచించండి. దేవుని ఆలయాలను పాడు చేసుకుంటే దేవుడు వారిని పాడు చేయనంటే, ఇక దేవుడిచ్చి నీ దేహాలని పాడు చేసుకోకూడదండి. దేవుడిచ్చి నీ నిర్మాణాన్ని పాడు చేసుకోకండి. కాలిపోతే కాలు దొరకదు, చెయ్యి పోతే చెయ్యి దొరకదు, కళ్ళు పోతే కళ్ళు దొరకవు, కిడ్నీలు పోతే కిడ్నీలు దొరకవు, ఊపిరితిత్తులు పోతే ఊపిరితిత్తులు దొరకవు. దేవుడిచ్చిన ఈ దేహంలో ఏది పోయినా మనిషి చేయలేడు ప్రియమైన దేవుని పిల్లరా. ఏ శాస్త్రవేత్తలు చేయలేడు, ఏ డాక్టర్లు చేయలేదు కనుక మనం వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. వీటి గురించి ఆలోచించాలి. ఎందుకంటే దేవుని మందిరం అంటే దేవుని ఆలయం అండి. దేవుని నివసించే స్టోట్ ఏంటంటే నీ హృదయం అని. నా హృదయంలో దేవుడు నివసించాలనుకున్నాడు. సొలొమోను గారు కట్టిన మందిరంలో దేవుడు నివసించాలనుకోలేదు. ప్రత్యక్ష గోడారంలో దేవుడు ఉండాలని కోరుకోలేదు. లేదా మనం పెద్ద పెద్ద గోపురాలు కట్టుకుంటాం, దేవుడు అందులో ఉండాలని కోరుకోలేదు. నీ హృదయంలోనే ఉండాలి, నీతోనే ఉండాలని కనతండ్రైన దేవుడు ఆలోచన ప్రేమైన దేవుని పిల్ల